నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను పుష్ప. సినీ రంగంలో మహారాజుల పేదల అభిమానాన్ని సంపాదించిన ఎన్టీఆర్ పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో టీడీపీ పార్టీని స్థాపించి అనతి కాలంలోనే ముఖ్యమంత్రి అయ్యారని, ఆయన ఆశయ సాధనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడపలో టీడీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర మహానాడు ఘనంగా జరుగుతుందని, అన్న నందమూరి తారక రామారావు స్థాపించిన టీడీపీ పార్టీ ఎంతో మందికి రాజకీయంగా అవకాశం కల్పించిందని, పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ నిరంతరం శ్రమిస్తున్నారని గుర్తు చేశారు. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ను ప్రతిపాదిస్తున్నామని, మహానాడులో దీనిపై చర్చిస్తామని తెలిపారు. కడపలో జరిగే మహానాడుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. నమస్కారం. ఈ నెల 27, 28, 29 తేదీల్లో మహానాయకుడు నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా మహానాడు కార్యక్రమం కడపలో మా నాయకుడు, జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మా యువ నాయకుడు లోకేష్ గారి నాయకత్వంలో జరుగుతుంది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీని నందమూరి తారక రామారావు గారు 1982లో స్థాపించడం జరిగింది. ఆ విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఎందువల్లంటే ఆనాడు ఆయన మొట్టమొదట సినీ రంగంలో మౌటం లేని మహారాజు. ఆ రోజు ఆయననే సాటి. అటువంటి సినీ రంగాల్లో యువరాజుగా, రాజుగా, మహారాజుకి ఆ మహానుభావుడు పేద ప్రజల కష్టాలు చూసి, ఒకసారి హెలికాప్టర్లో పోతుంటే కింద చూస్తే అన్ని గుడిసి ఇళ్ళు, ఆ రోజు ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి, అది మొత్తం సిమెంట్ ఉండవు, పైన ఓన్లీ రేకులు వేసుకునే పరిస్థితి చూసి నా ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా ఉంది, మా వాళ్ళందరికీ కూడా పేదవాళ్ళకి ఇల్లు ఖచ్చితంగా కట్టించాలన్నటువంటి ఉద్దేశంతో, అలాగే పేదలకి కూడు గుడ్డ అలాగే ఇల్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆ రోజు తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు చెప్పక మానదు. ఆయన సంబంధించినటువంటి ప్రసంగాలు నేను మొట్టమొదటిసారిగా ఆయన ఆశీస్సులతో మున్సిపల్ చైర్మన్ గా గూడూరులో ఎన్నికయ్యాను. అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నా. ఆయన ప్రసంగాలు వింటుంటే ప్రతి ఒక్కరు కూడా ఆవేశం వచ్చేటువంటి కార్యక్రమం. నరాలు బాగా తెగిపోయేటువంటి, ఉద్రిక్తంగా మాట్లాడేటువంటి మహానుభావుడు. ఆయన మాట్లాడుతుంటే ఇంకా ఇంతసేపు మాట్లాడాలి, ఆయన ఇంకా చూడాలా అనేటువంటి వర్షంలో ప్రతి ఒక్కరు, ముఖ్యంగా యువత ఆయన యొక్క ప్రసంగాలకి ముఖ్యంగా ఆకర్షణ విషయాన్ని కూడా ఒకసారి మీ అందరికి కూడా గుర్తు చేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా రామారావు గారు రాజకీయాల్లో మాకు స్ఫూర్తి. ఎందువల్లంటే యువకులం మమ్మల్ని అందరినీ కూడా తీసుకొచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చదువుకున్న వాళ్ళకి టికెట్ ఇచ్చినటువంటి ఘనత ఆనాడు నందమూరి తారక రామారావు గారు అని చెప్తున్నా. చదువుకున్న వాళ్ళందరూ కూడా టికెట్ ఇచ్చారు మహానుభావుడు. అప్పుడు చదువు లేని వాళ్ళు ఉంటే ఆయన ఖచ్చితంగా చదివి ఉండాలా అని చెప్పి చదివి ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. అలాగే ఈరోజు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మీరు చూస్తున్నారు. గతంలో అమరావతి ఈ యొక్క రాష్ట్రానికి రాజధాని లేనటువంటి పరిస్థితిలో అమరావతి రైతుల దగ్గర నుంచి మొత్తం పొలాలన్నింటినీ కూడా ఆయన వాళ్ళ అనుమతితో స్వీకరించి అక్కడ అమరావతిలో రాజధాని కట్టిస్తే ఆయన ఓడిపోయిన తర్వాత ఒక ఆయన వచ్చి అసలు రాజధాని రూపురేఖలను మార్చి సర్వనాశనం చేసిన విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాం. ఈరోజు అదే అమరావతికి ప్రధాని మోడీ గారు వచ్చి స్వయంగా లక్షల కోట్లు పెట్టి ఈరోజు అమరావతి నిర్మాణం జరుగుతుంది. నిజంగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి త్వరలో వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు కూడా పెట్టి మా ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అమరావతి అని కేంద్ర ప్రభుత్వం చెప్పే విధంగా నిన్న పోయి కేంద్రంలో ఒప్పించిన విషయాన్ని కూడా ఒకసారి అందరికి కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే ఈరోజు కార్యకర్తలకి ఊపిరి ప్రాణం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ అనేది ఒక వ్యవస్థ. ఈ తెలుగుదేశం పార్టీలో పనిచేసేటువంటి కార్యకర్తలందరి యొక్క సహాయ సహకారాలతో ఈరోజు మేమందరం కూడా ఎమ్మెల్యేలుగా అయినాం. వాళ్ళే లేకపోతే ఈరోజు మేము ఎమ్మెల్యేలు అవ్వలేము, మంత్రులుగా వేరే వాళ్ళు ఉండలేరు. అలాగే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని చేసినటువంటి పరిస్థితి మా కార్యకర్తలకే చెందుతుందని చెప్పి తెలియజేస్తూ మా నాయకుల్ని, కార్యకర్తలను వెన్నంటి ఉండి ఈరోజు లోకేష్ బాబు గారు కాపాడుతున్నారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ ఖచ్చితంగా సహాయం చేసే కార్యక్రమం. భవిష్యత్తులో కూడా ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ గుర్తిస్తున్నారు. వాళ్ళందరికీ ఒక సర్వే చేసి గుర్తించి ఎవరైతే నిజంగా ఆర్థికంగా పెరుగుబడి ఉంటారో వాళ్ళందరికీ కూడా పెట్టుబడి పెట్టి వాళ్ళందరూ కూడా వ్యాపార రంగంలో దింపేదానికి
నారా చంద్రబాబు నాయుడు గారు కంకణం కలుపుతున్నారని చెప్పి ఒకసారి మీకు తెలియజేస్తున్నా. అట్లాగే ఈరోజు పేదవాడిని గొప్పవాడిని చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కొత్త కార్యక్రమాన్ని ఒకటి ఏర్పాటు చేసి అధికారులని P4 పెట్టి అధికారులను కూడా పేద ప్రజల దగ్గరికి పంపించి ఎమ్మెల్యేలను కూడా రాత్రిపూట ప్రతి దగ్గర బస్ చేయమని చెప్పి మమ్మల్ని కూడా పంపించే కార్యక్రమం. గతంలో కూడా మా నాయకుడు మమ్మల్ని ఈ యొక్క దళిత తేజం తెలుగుదేశం అనేటువంటి కార్యక్రమం ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా దళిత వాళ్ళకి తిప్పినటువంటి మహానుభావుడు మా చంద్రబాబు నాయుడు గారు. ఆయనే లేకపోతే అన్ని రకాల ఎమ్మెల్యేలు, అన్ని కులాల ఎమ్మెల్యేలు ఉంటారు. సామాన్యంగా దళిత వాళ్ళకి పోరు. కానీ మస్ట్ అండ్ షుడ్గా అరుంధతివాడ, హరిజనవాడ, ఎస్టీ కాలనీలు, బీసీ కాలనీలు ఖచ్చితంగా మీరు వెళ్లాలా అని చెప్పి మమ్మల్ని పంపించి అక్కడ ఉన్నటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఆయన డబ్బులు ఇచ్చిన విషయాన్ని కూడా మీకు నేను తెలియజేస్తున్నాను. కాబట్టి అలాంటి మహానుభావుడు ఈరోజు నందమూరి తారక రామారావు గారి వారసుడుగా ఈరోజు తెలుగుదేశం పార్టీని ఆయన నాయకత్వం వహిస్తున్నాం కూడా మా అందరి సంతోషం అని చెప్పి నేను తెలియజేస్తూ, అలాగే రేపు 4వ తేదీ జూన్ 4వ తేదీ ఏదో నేను ప్రకటించాను ఒక ఆయన, అదేదో దినం అంట, నాకు అర్థం కావట్లే. అంటే నాకు తెలిసి ఒక ఏమంటారు ఈ రాష్ట్రాన్ని అంధకారంలోకి దింపి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈ రాష్ట్రాన్ని ఇష్ట ప్రకారంగా చేసినటువంటి అర్ధరాత్రి రాత్రిని పారదోలి వెలుగుని ఇచ్చినటువంటి రోజు జూన్ 4వ తేదీ. ఆ రోజు రెడ్ వచ్చిన తేదీ అనమాట. దాన్ని ఆయన ఏదో ఒక దినంగా ప్రకటిస్తామని చెప్పి ఆ రోజు నుంచి మేము ఈ చేస్తాం నువ్వు 5 సంవత్సరాలు ఏం చేసావో చెప్పు, నువ్వు చెప్పి తర్వాత మాట్లాడు. అంతేగాని ప్రజలందరూ కూడా. గూడూరు DNR కమ్యూనిటీ హాల్లో ఆదివారం గున్నంరెడ్డి సేవా భరోసా ద్వారా సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 25 మంది పేదలకు నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. గూడూరు DNR కమ్యూనిటీ హాల్లో ఆదివారం గున్నంరెడ్డి సేవా భరోసా ద్వారా సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. ప్రజేందర్ రెడ్డి మాట్లాడుతూ గున్నంరెడ్డి మధుసూదన్ రెడ్డి సంఘానికి కాకుండా ఓజులి మండలం బట్ల కనుపూరు గ్రామంలో విద్యాపరంగా, ఆధ్యాత్మిక పరంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారని, ట్రస్ట్ ప్రతినిధి అయిన బచ్చల రాజేష్ రెడ్డి చేతుల మీదుగా నెలకు సరిపడా సరుకులను పేదలకు అందించడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో గున్నం సేవా ట్రస్ట్ ప్రతినిధి బచ్చల రాజేష్ రెడ్డి, రాఘవరెడ్డి, డేగపూడి కిషోర్ రెడ్డి, ప్రహ్లాద్ రెడ్డి, వెంకట్రామరెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈ సింహపురి రెడ్డి జన సంక్షేమ సంఘం అనే పేరుకు తగిన విధంగానే మంచి ఘనమైన సేవా కార్యక్రమాల్లో మంచి సేవ. ఇప్పుడు ఈ గున్నంరెడ్డి మధుసూదన్ రెడ్డి గారు గున్నం సేవా ట్రస్ట్ కింద మనలో ఒకరైనటువంటి అందరికీ కూడా పలసరుకులు అందించడం, ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా మరిన్ని చేయడం, ఆదుకోవడం, వారి పిల్లల్ని ఆదుకోవడం, చదువు రూపంలోనూ ఇట్లా ఆధ్యాత్మిక రూపంలోనూ ఇంకా కొన్ని కార్యక్రమాలు ఆయన పరిధిలో మనకి చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ రెడ్డి జన సంక్షేమ సంఘం అనేది ఇంకా దినదినాభివృద్ధి చెంది ఈ కొద్ది మంది కాకుండా ఇంకా 100 మంది దాటే విధంగా ఇంకా పెరగాలని, అభివృద్ధి పదంలో నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముఖ్యంగా రెడ్డి సంఘం ప్రతినిధులకు ఈ సేవా కార్యక్రమాన్ని ముందుగా అడిగిన వెంటనే చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఆయన గురించి ఏమని చెప్పాలా? ఇప్పుడు మధుసూదన్ రెడ్డి గారు గున్నం సేవా ట్రస్ట్ గురించి చెప్పాలంటే ఒక ప్రేమ్ సాగర్ రెడ్డి లాగా కొంతమంది చెప్పుకునేది, కానీ ఆర్మేన్పాడు హై స్కూల్ కానీ, చిరమాంచన్న హై స్కూల్ అని చుట్టుపక్కల పరిధిలో ఉండేటటువంటి స్కూల్స్ పిల్లలు కానీ, ఆ ల్యాబ్స్ కానీ, అక్కడ ఉండే సౌకర్యాలు కానీ, వాళ్ళ గ్రామానికి వాళ్ళు చేసేటటువంటి సర్వీసు, రోడ్లు కావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కావచ్చు, ముఖ్యంగా ఎడ్యుకేషన్ సంబంధించి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ చదువుకోవాలంటే కులాలకి మతాలకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని చదువుకునేటటువంటి ఏర్పాటు చేయడం అనేది, అదేవిధంగా చదువు కొనసాగించడంతో పాటు ఎవరైతే ఎడ్యుకేషన్లో మంచి స్థితికి తీసుకుపోవాలనుకున్న వాళ్ళందరినీ కూడా చదివించడం, పర్యావరణానికి కృషి చేయడము, చెట్లు కానీ, అదేవిధంగా ఆధ్యాత్మిక సేవ, ఈ విధంగా ప్రతి రంగంలో కూడా ముందున్నటువంటి మహనీయులు ఆయన మధుసూదన్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా రాధమ్మ గారు కానీ, మనకి అంతకుముందు రాధమ్మ ఆమె కూడా వచ్చేసి ఆమె యొక్క అమూల్యమైన సలహాలు ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుందంటే దీని ప్రధాన కారణం రవీందర్ రెడ్డి అన్న, అదేవిధంగా వెంకటకృష్ణ అన్న, అదేవిధంగా మన రాజేష్ రెడ్డి, వీళ్ళందరి యొక్క సహకారంతో, వాళ్ళందరి యొక్క సౌజన్యంతో ఈ మన ఉద్దేశం ఏంటంటే సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఉద్దేశం, మనకు 6 శాఖలు ఉన్నాయి. 6 శాఖల్లో ఉండేటువంటి వాళ్ళని, నీడీ పీపుల్ని మనం వెతికి వాళ్ళని మనం ఏంటంటే అవసరమైన వాళ్ళకి అర్హులు మాత్రం ఇవ్వాలని సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మసూదన్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా ఆయన ఒకటే అంటారు, మన చేతనైతే ఆయన ఎప్పుడు కూడా గర్వంగా అంటే ఇప్పుడు కూడా సామాన్యుడిలాగా ఆలోచిస్తూ ఎప్పుడు కూడా సర్వీస్లో ముందుండేటటువంటి మసూదన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన రవీంద్ర అన్నకు కూడా ఎప్పుడు కూడా మన సలహాలు సంప్రదింపులు అన్నీ చేసే దాని ద్వారా చేస్తుంటాను కాబట్టి ఎప్పుడు కూడా చూస్తుంటాడు. వెంకటకృష్ణారెడ్డి గారికి, రాజేష్ రెడ్డి గారికి, ఇచ్చిన ప్రతినిధులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల మనం ప్రతి ఆదివారం అంటే నెలకు 4 వారాలు 4వ ఆదివారం అయినటువంటి ఈ యొక్క అవసరకుల పంపిణీ కార్యక్రమం గున్నవరెడ్డి సేవా సంస్థ ఆధ్వర్యంలో మరియు మధుసూదన్ రెడ్డి గారు మరియు వారి సత్యమణి రాధమ్మ గారుల ఆశీర్వాదంతో మన పేదవారైనటువంటి మన రెడ్డి సంక్షేమ సంఘంలో వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని దృక్పథంతో ప్రతి నెల అవసరకుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. వారు ఈ యొక్క రెడ్డి సంఘంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాడని తెలిసి నేను కూడా ఒక నెలలో ఒక వారమైనటువంటి భాగాన్ని నేను ఇస్తాను అని స్పందించి ఈ కార్యక్రమానికి ముందుకి వచ్చి సేవ అందించడం చాలా సంతోషకరమైన విషయము. ముఖ్యంగా ఈ మధ్య మహాశివరాత్రి సందర్భంగా వారి యొక్క ఎంతో మందికి భక్తులకైతే కానివ్వండి, రెడ్డి సంఘం ప్రతి ఒక్కరికి మరియు ఆ రోజు మొత్తం అన్నదానము సుమారుగా 2000 మందికి అన్నదానం చేయడం వారి యొక్క దాతృత్వాన్ని చూడవలసిన గొప్ప పరిణామం. ఆయన ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇవే కాదు, పేద పిల్లలకి చదువులు చెప్పించడంలో కానివ్వండి, మరియు ఆ ఊరిలో డిజిటల్ క్లాసులు చెప్పించి ఎంతోమందికి సహాయ సహకారాలు అందించినటువంటి మహోన్నతమైన వ్యక్తి. అటువంటి వారు మన రెడ్డి సంఘంలో ఉండడం చాలా సంతోషకరమైన విషయం. ఇవే కాదు, ఏదైనా చదువుకున్న వారికి కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పడం కూడా చాలా సంతోషకరమైన విషయము. ఇటువంటి కార్యక్రమాలు ఆయనకి చేయడం అన్నా కూడా చాలా సంతోషిస్తుంటారు. కానీ ఆ కార్యక్రమానికి కూడా వారు అధ్యక్షత వహిస్తారని కూడా చెప్పడం, మాట ఇవ్వడం కూడా జరిగింది. మన వారు ఎవరైనాను సహాయ సహకారం అందించడానికి ముందుకు వస్తున్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడంలో మన రెడ్డి సంక్షేమ సంఘం ప్రతి నెల క్రమం తప్పకుండా ప్రతి 4 వారాల్లోనూ మన రెడ్డి సంఘంలో ఉన్నటువంటి పేదవారికి సహాయ సహకారం అందించడం చాలా సంతోషించదగ్గ విషయం. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి మన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దృక్పథంతో మన రెడ్లందరూ వచ్చి వారికి యొక్క తత్వత్వాన్ని చాటుకుంటున్నారు. వారందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. తిరుపతి జిల్లా కోట మండలం గూడలి గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి ప్రాంగణంలో వాకాడు మండలం బాలిరెడ్డిపాళ్యం శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో రామిరెడ్డి వెంకటరామిరెడ్డి, హైమవతమ్మ, మధుకిరణ్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆర్థిక సౌజన్యంతో హనుమత్ జయంతి పర్వదిన వేడుకలలో భాగంగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా అర్చక సలహా మండలి సభ్యులు దేవి అనంతబాబు శ్రీ వైకానస ఆగమోక్తంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, వేమారెడ్డి షనీల్ రెడ్డి, కోన సాయిబాబు, అరసి నరేష్ శర్మ, ఆములూరు నాగార్జున, పల్లోల బుల్లయ్య, పల్లోల రాజనాల తదితరులు పాల్గొన్నారు. జై సీతారాం, జై శ్రీరామ్. ప్రియ భగవద్బంధువులకు కోట మండలం గూడలి గ్రామంలోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి ప్రాంగణంలో, తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో చిరుపాల గోత్రోద్భవులు, ప్రవాస భారతీయులు, చిరుపాల గోత్రోద్భవులు శ్రీయుతులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి, హైమావతమ్మ దంపతులు, వారి కుమారుడు మధుకిరణ్ రెడ్డి, కుమార్తె లావణ్యలు, లోకేష్ కుమార్ రెడ్డి, మాలతి, సుచరిత్ కుమార్ రెడ్డిలు ఈ కార్యక్రమాలు చేయడానికి
మేము దాదాపుగా 3 సంవత్సరాల నుంచి ఈ సంస్థను ప్రారంభించామండి. రాముని యొక్క దూతలుగా మనం మన జీవితాన్ని నడుపుకుంటూ కలియుగంలో ఆయన మనకి ఆదర్శ పురుషుడు రాముడు. ఏ విధంగా జీవించాలి, ఒక మనిషి తన జీవితంలో తండ్రిగా ఏ బాధ్యత వహించాలి, కొడుకుగా ఏం చేయాలి, భర్తగా ఏం చేయాలి, రాజుగా ఏం చేయాలి, అన్ని విధాలుగా కూడా మనకు ఒక ఆదర్శ పురుషుడు. ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహా పాతకాది సమస్త ఆదివారం ఉదయం నుండి సూర్య భగవానుని ప్రతాపంతో తల్లడిల్లుతున్న ప్రజలకు సాయంత్రం 4 గంటలకు వాతావరణంలో మార్పు కనిపించింది. ఒక్కసారిగా ఆకాశంలో దట్టమైన మేఘాలు, వెంటనే వర్షం రావడంతో వాతావరణం చల్లబడింది. ఒకవైపు వర్షం, మరోవైపు సూర్య కిరణాలు ఉండటంతో తూర్పు వైపున ఆకాశంలో అందమైన హరివిల్లు ఏర్పడింది. ఆకాశంలో ఏర్పడిన ఇంద్రధనుస్సుతో పర్యావరణ ప్రేమికులను కనువిందు చేసింది. ఆకాశంలో కనువిందు చేస్తున్న హరివిల్లు దృశ్యాలను సిఆర్ న్యూస్ ప్రేక్షకుల ముందుకు కనువిందు చేస్తున్న దృశ్యాలు చూసి ఆనందించండి.
లక్ష్మీ నరసింహపురం గ్రామంలోని గిరిజనులకు రేషన్ కార్డులు, ఆధార్ కార్డులతో పాటు ప్రభుత్వం ద్వారా వచ్చే అన్ని పథకాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పరిషత్ సీఈఓ విద్యారమ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం లక్ష్మీ నరసింహపురం గ్రామంలోని చల్లా యానాదుల కాలనీలో పీపుల్స్ వెల్ఫేర్ అండ్ చైల్డ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ అధ్యక్షులు పోతుగుంట మల్లికార్జున ఆధ్వర్యంలో గిరిజనులకు బట్టలు పంపిణీ చేసిన కార్యక్రమంలో సీఈఓ విద్యారామ పాల్గొన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో సీఈఓ చేతుల మీదుగా గిరిజన కాలనీకి చెందిన 110 మంది పిల్లలకు, 100 మంది మహిళలకు 2 జతల చొప్పున బట్టలు అందజేశారు. ట్రస్ట్ అధ్యక్షుడు మల్లికార్జున చేస్తున్న సేవల పట్ల అధికారులు, ప్రజాప్రతినిధులు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జలజాక్షి, గ్రామ సర్పంచ్ సునీల్ కుమార్ నాయుడు, మాజీ సర్పంచ్ చదలవాడ కృష్ణమనాయుడు, ట్రస్ట్ సభ్యులు అరుణ్ బాబు, యేసుదాసు, అమ్ము తదితరులు పాల్గొన్నారు. ఆ వివరాలు మా పంచాయతీ సెక్రటరీ గారికి చెప్పారంటే తర్వాత ఆ నేమ్తో ఆధార్ తీసుకుంటేనే, బర్త్ తీసుకుంటేనే మనము ఆధార్ చేయడానికి వీలవుతుంది. కాబట్టి మాజీ ఉప సర్పంచ్ చౌరవర కృష్ణ నాయుడు గారిని కూడా వేడి మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. చెప్పని బట్టి దానికి ఆహ్వానిస్తున్నాం. సంతోషిస్తా. ఎంతమందికి ఇల్లు లేవు, ఎంతమందికి కార్డ్స్ లేవు, మీ సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని వారు చెప్పినవన్నీ రాసుకొని వెనక్కి కెమెరా గౌరవనీయులు నెల్లూరు జిల్లా జెడ్పీ ఎన్జిఓ తను ఇక్కడ ఎల్ఎన్పురంలో ఎస్టీ కాలనీలో కొంతమంది కాదు అందరి పిల్లలకి 2 జతల బట్టలు, లేడీస్కి ఒక శారీ ఇవ్వడం జరుగుతుంది. మేడం మీరు ఒకసారి వస్తే బాగుంటుంది అంటే నేను వీలు చూసుకొని ఈరోజు రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఈ సిచ్యువేషను. వాళ్ళకి చాలా మటుకు ఆధార్ కార్డు లేవు. ఆధార్ కార్డు ఉండాలంటే బర్త్ సర్టిఫికేట్ లేదు. వారికి అర్థమయ్యేటట్టు మా ఎంపీడీఓ గారి ద్వారా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఈ గ్రామంలోని ఎల్ఎన్పురంలోని ఎస్టీ కాలనీ వాసులందరికీ కూడా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ప్రతి ఒక్కరికి ఎలిజిబుల్ ఉన్న వారికి పెన్షను, ఎవరికైతే ఇళ్ళు లేవో వారికి, ఇళ్ల స్థలాలు లేని వారికి ఇళ్ల స్థలాలు, ఇవన్నీ కూడా మేము అర్జీ రూపంలో తీసుకోవడం జరుగుతుంది. రాబోయే 2-3 నెలల్లో ఎవరికైతే ఏ అవసరం ఉందో వారందరినీ గుర్తించి ప్రభుత్వ పథకాలందరికీ వచ్చేటట్టు చూస్తాం. అదేవిధంగా ఇక్కడ మల్లికార్జున గారికి నేను ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ పిల్లలందరూ కూడా ఇక్కడే స్కూల్లో చదువుకుంటున్నారు, డ్రాప్అవుట్గా మిగిలిపోతున్నారు. వీళ్ళందరినీ కూడా మనం ఒక హాస్టల్లో పెట్టడం జరుగుతుంది. అందరి పిల్లల్ని ఈ రాబోయే జూన్ 12వ తారీఖున దగ్గరలో ఉన్న హాస్టల్లో పెడితే వారికి భోజన సదుపాయాలు కావచ్చు, బట్టలు కావచ్చు, అన్నీ కూడా సదుపాయం ఉంటుంది. ఇక్కడ దీన స్థితిలో ఉన్నారు. వీరందరికీ కావాల్సిన అన్ని అవకాశాలను ప్రభుత్వం తరఫున మా ఎండిఓ గారికి నేను చెప్తున్నాను. 2 నెలల్లో 2-3 సార్లు ఇక్కడికి వచ్చి వీరి అవసరాలను గుర్తించి వీటన్నిటిని అటెండ్ కావాల్సిందిగా కోరుతున్నామండి. నా ద్వారా కూడా చేయవలసినవన్నీ కూడా చేస్తామని హామీ ఇస్తున్నాను. హామీనే కాదు, చేసేటట్టు ప్రయత్నం చేస్తామండి. థ్యాంక్ యూ. వెంటనే పేదలను చూడాలి, పేదలకు చేసే కార్యక్రమాల్లో కూడా నేను పాలు పంచుకోవాలి అనే మంచి హృదయంతో మా ట్రస్ట్ ద్వారా ఆమెను పిలిచిన వెంటనే నేను వస్తాను అని చెప్పారు. కానీ మేడం గారికి మా ట్రస్ట్ తరపున గ్రామ పెద్దల ద్వారా ఇక్కడ ప్రజల యొక్క ఆశీస్సులతో నూరి ఎంపీడీఓ గారు కూడా పిలిచిన వెంటనే మీరు ఎప్పుడు కార్యక్రమం చేసినా నేను వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాను అని మాకు భరోసా ఇచ్చినందుకు
మా మనసు పూర్తిగా ఆమెకి అభినందన తెలియజేస్తున్నాం మేడం. గ్రామ సర్పంచ్ గారు కూడా నాకు ఎప్పుడో తెలుసు. ప్రతి ఈరు నేను ఇక్కడ ఒక కార్యక్రమాన్ని పెడుతూ ఉంటాను. ఎందుకంటే వీళ్ళకి ఒక అవగాహన కల్పించాలా, వీళ్ళని చైతన్యవంతులుగా చేయాలా అనేది నా యొక్క కాన్సెప్ట్. నేను చదువుకున్నాను, నాతోనే ఉండిపోకూడదు. కొన్ని వందల మందిని నేను తయారు చేయాలి సైనికులుగా. వీళ్ళు తన కుటుంబానికి, రాష్ట్రానికి సైనికులుగా కానీ ఉపయోగపడితే వాళ్ళు చదువుకున్న చదువుకి ఒక విలువ అనేది ఉంటుందనేది నేను 7వ తరగతిలో చదివేటప్పుడే ఇద్దరు తల్లులు చనిపోయారు. బీసీ పిల్లలు, ఇద్దరి పిల్లలకి ఆ రోజు నేను 40 రూపాయల చొప్పున ఇద్దరి పిల్లలకి 80 రూపాయలు ఫీజు కట్టి ఆ రోజు నుంచి మొదలుపెట్టాను. నేను భూమి మీద బతికినన్ని రోజులు నేను సంపాదించే ప్రతి పైసాలో 85% పేదలకి ఉపయోగపడాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీలో ఉన్న పేదలకు కూడా అందరికీ ఉపయోగపడాలన్న ఒక కాన్సెప్ట్తో ఇదే విధంగా నేను ముందుకెళ్తున్నాను. పెద్దల యొక్క ఆశీస్సులు, నేను ఏ మండలంలో కార్యక్రమం పెట్టినా ఎక్కడా కూడా నాకు ఇటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి అధికారి నేను పిలిచిన విని వెంటనే ఈ కార్యక్రమానికి మేము వస్తాం అని చెప్తున్నారు. ఈ సభాముఖంగా నేను చెప్తున్నాను, ఉమ్మడి 2 జిల్లాలకి నేను పెట్టే ఒక పేదవాడిని నేను పెట్టే ఈ కార్యక్రమానికి మీరందరూ నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించి నా కార్యక్రమాలకి అటెండ్ అయినందుకు అందరికీ నా యొక్క నమస్సమాంజలి. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ సిఆర్.